మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఫ్రీడమ్ అనేది ఉంటుందో లేదో అనే దానికి మాత్రం గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో నిజం చెప్పడానికి ముందుకొచ్చిన ఏ జర్నలిస్ట్ లైఫ్ అయినా కూడా రిస్క్ అనే చెప్పాలి. రాజీవ్ ప్రతాప్ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఢిల్లీ ఉత్తరాఖండ్ లైవ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన స్థానిక హాస్పిటల్స్ లో జరుగుతున్న కరప్షన్ ఎక్స్పోజ్ చేయడం మొదలు పెట్టారు. చాలా ఫండింగ్ వస్తున్నా కూడా హాస్పిటల్స్ పరిస్థితి దారుణంగా ఉందని, ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని పోరాటం మొదలు పెట్టారు. అంతే, సెప్టెంబర్ 18 నుంచి రాజీవ్ గారు సడన్ గా మిస్సింగ్. కొన్ని రోజుల తర్వాత ఆయన కార్ భాగీరథి నదిలో దొరికింది అండ్ ఆయన డెడ్ బాడీ సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. పోస్ట్ మార్టం లో ఇంటర్నల్ ఇంజురీస్ కనిపించినా కూడా పోలీస్ రిపోర్ట్ మాత్రం ఇదొక యాక్సిడెంట్ అని తేల్చేసింది. కానీ రాజీవ్ గారు అన్నయ్య ఆలోక్ చెప్తున్న మాట ఏంటంటే, రాజీవ్ తన వీడియోస్ పబ్లిష్ చేసిన తర్వాత నుంచి తరచూ డెత్ థ్రెట్స్ అనేవి వచ్చేవని, వీడియోస్ డిలీట్ చేయమని చాలా ప్రెషర్ కూడా పెట్టారంట. కానీ ఆయన వీడియో డిలీట్ చేయలేదు. ఆఖరికి ఆయన ఆ నిజం చెప్పాలన్న కసి, నిజాయితీ వల్లనే ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనలు భారతదేశంలో ఇప్పుడు న్యూ నార్మల్ అయిపోయాయి. ఛత్తీస్గఢ్ లో ముఖేష్ చంద్రాకర్ రోడ్ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న కరప్షన్ బయట పెట్టారు. తర్వాత ఆయన్ను హత్య చేసి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. మహారాష్ట్రలోని శశికాంత్ బారిషే ల్యాండ్ మాఫియాపై స్టోరీ రాశారు. ఆ స్టోరీ పబ్లిష్ అయిన కొన్ని గంటలకే ఆయన్ను ఎస్యూవీ కార్ తో గుద్దేసి చంపేశారు. బీహార్ లో సుభాష్ మెహతో వయసు కేవలం 26 సంవత్సరాలు. ఆల్కహాల్ మాఫియాని ఎక్స్పోజ్ చేసినందుకు ఆయన ఇంటి ముందే బుల్లెట్స్ తో కాల్చి చంపేశారు. అండ్ ఇలాంటి కేసెస్ మన దేశంలో వేలల్లో దొరుకుతాయి. వీటిల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ హత్య చేసిన వాళ్ళలో ఒకళ్ళంటే ఒకళ్ళకి కూడా శిక్ష పడలేదు. మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ గారినైనా ఒకసారి క్వశ్చన్ చేస్తే టాలరేట్ చేస్తారేమో గానీ, లోకల్ లీడర్స్ ని లేదా కాంట్రాక్టర్స్ ని క్వశ్చన్ చేస్తే మాత్రం వాళ్ళ ప్రాణాలు డేంజర్ లో పడినట్టే. ఇది టుడేస్ ఇండియాస్ రియాలిటీ. మీడియా డెమోక్రసీకి 4th పిల్లర్ అని అంటారు, కానీ మన మీడియా 4th పిల్లర్ కంటే కూడా ఒక మాట్లాడే చిలకలాగా బట్టి పట్టి ఏం చెప్పమంటే అది చెప్పేస్తుంది. కానీ నిజమైన జర్నలిజం చేయాలనుకునే ఆ కొందరేమో ఇదిగో ఇలాగా సెప్టిక్ ట్యాంక్స్ లోను చెరువుల్లోనూ కనిపిస్తారు. బేసిక్ గా మనం ఎప్పుడు ఇలాంటి న్యూస్ చూసినా ఎంత దారుణం అని చెప్పి ఒక నిమిషం తలూపి మళ్ళీ స్క్రోల్ చేసేస్తాం. కానీ గుర్తుంచుకోండి, మన మౌనమే ఈ వ్యవస్థకి శక్తి. ఈ రోజుల్లో నిజం చెప్పడం కూడా ఒక క్రైమ్ అయిపోయింది. అలాగని మనం సైలెంట్ గానే ఉండిపోతే అది ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది. నిజం కోసం మాట్లాడిన రాజీవ్ లాంటి జర్నలిస్టులు మన భవిష్యత్ కోసం పోరాడుతున్నారు. వాళ్ళు మన కోసం గలం వినిపిస్తే మనం వాళ్ళ కోసం నిలబడాలి. ఎందుకంటే